ముఖ్యమంత్రి నోట మరోసారి మంత్రివర్గ విస్తరణ మాట వచ్చింది. కొత్తగా జట్టులోకి మరో ముగ్గురు వస్తారంటూ పార్టీ అంతర్గత సమావేశంలో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఇదే సమయంలో ప్రత్యేక హోదాపై కేవీపీ ప్రైవేటు బిల్లుతో ఉరిగేదేమీ లేదన్న చంద్రబాబు స్విస్ ఛాలెంజ్ విధానంపై విపక్షాల అవగాహన లేకుండా మాట్లాడుతున్నాయని ఆక్షేపించారు. చంద్రబాబు ఆశావహులను మరోసారి ఆశల పల్లకి ఎక్కించారు. విజయవాడలో జరిగిన పార్టీ అంతర్గత సమావేశంలో ఆయన మంత్రివర్గ విస్తరణపై ప్రస్తావించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ప్రస్తుతం తనతో పాటు మంత్రివర్గంలో 20 మంది ఉన్నారని, విస్తరణలో మరో ముగ్గురు వస్తారని వ్యాఖ్యానించినట్లు తెలిసింది. చంద్రబాబు మాటల ద్వారా త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉండొచ్చని సమావేశంలో పాల్గొన్న నేతలు భావిస్తున్నారు. మరో 3 దశాబ్దాల పాటు తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలో కొనసాగించడమే తన ధ్యేయమని సమావేశానంతరం చంద్రబాబు స్పష్టం చేశారు. 80% పబ్లిక్ సాటిస్ఫాక్షన్, 80% పొలిటికల్ ఓనర్షిప్. దట్ ఈస్ మై మిషన్. 2050 వరకు తెలుగుదేశం ఉండాలి. ఎందుకు? కంటిన్యూటీ ఉంటే తప్ప డెవలప్మెంట్ జరగదు. 10 ఏళ్లు లేకపోయే కొద్దిగా ఏమైంది? కుక్కలు చెప్పిన విస్తరైంది. అదే స్పిరిట్ లో పోయి ఉంటే ఇప్పుడు ఎక్కడికి తీసుకుపోయే స్టేట్ ఎక్కడికి వెళ్ళేది. ఇప్పుడు మీరు 1 year పట్టిసీమ చేయాల, పెండింగ్ ప్రాజెక్ట్స్ అన్ని పూర్తి చేయాల. మనం ఎట్లా చేయగలిగాం? బికాస్ ఆఫ్ గవర్నమెంట్. ఇదే సమయంలో ప్రత్యేక హోదాపై మరోసారి చర్చ రాజేసిన కేవీపీ ప్రైవేటు బిల్లును మొసలి కన్నీరుగా చంద్రబాబు అభివర్ణించారు. అంతకుముందు అన్ని విధాలు అడ్డం పడిన వ్యక్తులకి ఏది దిక్కు తెలియకుండా స్విస్ ఛాలెంజ్ అంటే తెలియని వాళ్ళు, రాజధాని రాకూడదనుకునే వాళ్ళు ఇంకా మాట్లాడుతూనే ఉన్నారు. టెండర్ బిల్స్ ఏం చేస్తారయ్యా? టెండర్ బాక్సులు వేస్తావు. నీ ముందే చెప్తారా? ఒక అతను ఒక స్విస్ ఛాలెంజ్ లో ఒక ఆఫర్ ఇచ్చాడు. ఆ ఆఫర్ ఇచ్చిన తర్వాత దిస్ ఆర్ ఆల్ ది కండిషన్స్, ఎనీబడి వాంట్ టు కంపీట్, లెట్ దెమ్ కంపీట్. ఆ మాత్రం కూడా తెలియలేని వాళ్ళు ఇష్ట ప్రకారం మాట్లాడడానికి ఏమంటారు వీరు? అమరావతి అభివృద్ధిలో స్విస్ ఛాలెంజ్ విధానంపై వైకాపా సహా ఇతర పక్షాల విమర్శలను ఏపీ సీఎం కొట్టిపారేశారు. మనం చేసే పని చేసుకుంటేనే మనకు రావాల్సిన న్యాయసమ్మతమైన డిమాండ్స్ కోసం రాజీ పడం. ప్రైవేట్ మెంబర్ బిల్ ఎప్పుడన్నా చట్టం అయిందా? చట్టంలో పెట్టవలసిన వాళ్ళు చట్టంలో పెట్టకుండా ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టాం, మీరు సపోర్ట్ చేయండి, ఒరిగిపోతుందా? ఎట్లయిపోతుందా? ఎవరిని మోసం చేస్తారు మీరు? వీళ్ళ అభిప్రాయం తెలియజేసేది ఆ రోజు యాక్ట్లో ఏడ్చుంటే ఇప్పుడు ఈ ప్రాబ్లం వచ్చేది కాదు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పాలమూరు, డిండి ఎత్తిపోతల పథకాలపై అపెక్స్ కౌన్సిల్లో చర్చించాలన్న సుప్రీం నిర్ణయాన్ని స్వాగతించిన చంద్రబాబు మొదటి నుంచి తాము అదే కోరుతున్నామని వివరించారు.